విడవలూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఏ కొల్లు శేషమ్మ ఎంపికయ్యారు. ఇక్కడ ఎంపీపీగా ఉన్న చల్లంచెర్ల భవానమ్మ మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. విడవలూరు మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఒకరు మృతి చెందడంతో 13 మంది ఎంపీటీసీలు ప్రస్తుతం ఉన్నారు. మృతి చెందిన భవానమ్మ స్థానంలో ఎన్నిక జరగలేదు. దీనిపై మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజు మీకు వివరాలు అందిస్తారు. లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఇక్కడున్న భవానమ్మ ఎంపీపీగా ఉంది. ఎంపీపీగా ఉన్న భవానమ్మ మృతి చెందిన నేపథ్యంలో తాజాగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఇక్కడ నోటిఫికేషన్ నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ సందర్భంగా అనేక రకాలైన మలుపులు తిరిగాయి. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 ఎంపీటీసీ స్థానాలు 2 మాత్రం సిపిఎం గెలిచింది, మిగిలిన 12 వైసీపీ గెలిచింది. ఈ వైసీపీ గెలిచిన స్థానాల్లో 2 ఎంపీటీసీలు తాజాగా టీడీపీలోకి వెళ్లారు. టీడీపీకి వెళ్ళిన నేపథ్యంలో 2 4 అయినాయి. ఈ నేపథ్యంలో మరో 5 మంది ఎంపీటీసీలు వైసీపీ నుంచి శాసమ్మకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఖచ్చితంగా శాసమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ అధికారులు ప్రకటించారు. కెమెరామ్యాన్ శ్యామ్తో జయరాజ్, నెల్లూరు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఇక్కడున్న భవానమ్మ ఎంపీపీగా ఉంది. ఎంపీపీగా ఉన్న భవానమ్మ మృతి చెందిన నేపథ్యంలో తాజాగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఇక్కడ నోటిఫికేషన్ నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ సందర్భంగా అనేక రకాలైన మలుపులు తిరిగాయి. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 ఎంపీటీసీ స్థానాలు 2 మాత్రం సిపిఎం గెలిచింది, మిగిలిన 12 వైసీపీ గెలిచింది. ఈ వైసీపీ గెలిచిన స్థానాల్లో 2 ఎంపీటీసీలు తాజాగా టీడీపీలోకి వెళ్లారు. టీడీపీకి వెళ్ళిన నేపథ్యంలో 2 4 అయినాయి. ఈ నేపథ్యంలో మరో 5 మంది ఎంపీటీసీలు వైసీపీ నుంచి శాసమ్మకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఖచ్చితంగా శాసమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ అధికారులు ప్రకటించారు. కెమెరామ్యాన్ శ్యామ్తో జయరాజ్, నెల్లూరు. అభ్యర్థి పేరు, మీరు బలపక్ష అభ్యర్థి పేరు ఏకుల శాసనం 27/3/2021 ఉదయం 10 గంటలకు జరిగిన ఎన్నికల్లో విడవలూరు మండల పరిషత్ అభ్యర్థులుగా ఈ కింద పేర్కొన్న సభ్యులు ఎన్నికైనట్టు ప్రకటించబడింది. శ్రీమతి ఏకుల శేషమ్మ గారు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు వర్గ సభ్యులు గూడుకు. నమస్తేనా. నా పేరు ఏకుల శేషమ్మ. నా తోటి ఎంపీటీసీలు అందరూ కలిసి నన్ను ఎన్నుకొని చేశారు ఈ పదం. విజయ్ భాన్ రెడ్డి వచ్చింది. విడవలూరు మండలం అధ్యక్ష పదవి కొరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఖాళీ అయిన ప్లేస్కి కొత్తగా అధ్యక్షుని ఎన్నుకోవడం కొరకు ఎన్నిక జరపబడినది. కాబట్టి తన ఎన్నిక కొరకు మొత్తం టోటల్ మేము 27/3/2025 ప్రత్యేక సమావేశం కావించబడి ఎంపీ సభ్యులందరూ సమావేశమై ఈ అధ్యక్ష పదవి కొరకు మేము ఎన్నుకోవడం కొరకు మొత్తం ప్రత్యేక సమావేశం చేయించగలేము. ప్రత్యేక సమావేశం కొరకు
ఎన్నుకున్న తర్వాత మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు. 13 మంది సభ్యుల్లో 9 మంది హాజరైనారు. 9 మంది హాజరైన తర్వాత మాకు ఏ పార్టీ పనికన్నా ఎవరు మనకు బీఫామ్ మేము ఇవ్వలేదు. అందరినీ మొత్తం ఇండిపెండెంట్ కిందగానే కేటాయించుకొని ఇండిపెండెంట్ కింద గూటుకూరు ప్రాదేశిక సభ్యురాలైన ఏకుల శాషమ్మ అనే ఆ ప్రాదేశిక సభ్యురాలు అందరూ ఇద్దరు ఒకరు బలపరిచినారు కనుక ఏకుల శాషమ్మని ఎస్టీ ఉమెన్గా ఈ మండల ప్రదేశ అధ్యక్షులుగా రిజర్వేషన్ కాబడి ఉన్నది. మండలంలో ఆమె ఒకటే ఉన్నది కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి ఆమెని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అందరూ ఆమోదిస్తూ ఆమెని అధ్యక్షుల పదవికి ఎన్నుకున్నాము. ఓకే సార్. ఆపులు ఏమైనా పెట్టున్నారేమో చూడాలి సార్.